ఇట్లాంటి ప్యానలిస్టులు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఎదురు దాడులు చేస్తున్నారు. నేను ఇప్పుడు ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, నేను బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు స్పందించాలంటే ఏ విధంగా స్పందించాలండి? పార్టీకి సంబంధించి కూటమిలో ఒక కమిటీ అనేది ఉంది, ఒక త్రిసభ్య కమిటీ అనేది ఉంది. వాటి విషయంలో మేము ఏదన్నా కానీ చర్చించుకొని తీసుకునే యాక్షన్ తీసుకుంటాం. అంతేగాని ప్రతి ఒక్కదానికి అంబటి రాంబాబు అరెస్ట్ అయితే పవన్ కళ్యాణ్ గారు స్పందించాలంటారు. ఇవాళ రోజున ఈ విషయంలో బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు ఈ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించాలంటారు. ఇలాగా ఖాళీగా ఉన్నారేంటండి? ఆయనకు 5 శాఖలు ఉన్నాయి, డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఆయన బాధ్యతలు ఆయనకు ఉన్నాయి. రాష్ట్ర భవిష్యత్తు కోసం నిరంతరాయంగా అసలు నిమిషం ఖాళీ లేకుండా తిరుగుతున్నారు. ఆయన శ్రమిస్తున్నారు ప్రజల ప్రకారంగా. అంతేగాని ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలంటే హాస్యాస్పదంగా ఉంది ఇట్లాంటి మాటలు మాట్లాడడం అనేది. వీళ్ళు ఇక్కడ నేను ఎలకలు కాదు కుక్కలను తీస్తున్నారంటే, ఇక్కడ సిట్టు ఇచ్చిన మొత్తం పీడిఎఫ్ రూపంలో ఉన్న దాని ప్రకారంగా ఇప్పటి వరకు 27 మంది అనుకున్నాం సార్. కానీ ఇంకా అరెస్ట్ చేయాల్సిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. విపుల్ జైన్ వాళ్ళ భార్య. అంటే ఇక్కడ ఒకటి ఎవరైతే బిఆర్ నాయుడు ఉన్నారో ఆయన చెప్తుంది ఏంటంటే, ఏ ఫైల్ తీసినా అన్ని దొంగ లెక్కలే కనిపిస్తున్నాయి, ముఖ్యమంత్రి గారు ఆగమన్నారు కాబట్టి సంయమనం పాటిస్తాం అన్నారు. సార్ నేను అంటుంది డైవర్షన్ పాలిటిక్స్ ఇక్కడ నేను. ఎందుకంటే వీళ్ళు ప్రధానంగా ఎప్పుడైనా కానీ ఏ డిబేట్ అయినా కానీ ఇట్లాంటి బయటకు వచ్చినప్పుడు మీడియా సమావేశాలు అయినప్పుడు మా తాతల నేదుల దగ్గర మా మూతుల వాసన చూడండి అన్నట్టుగా మాట్లాడట్లా. అంటే మేమేదో అద్భుతాలు చేసామన్నట్టుగా వాళ్ళు ఏమో చెప్పుకుంటున్నారు. మేము అభివృద్ధి మేము చేసాము, మా అభివృద్ధిని మీరు చెప్పుకుంటున్నారని చెప్తున్నారు. కానీ ఇక్కడ అట్లా కాదండి. ఇట్లాంటి స్కాములు బయటపడినప్పుడు 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి హయాం కన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, లిక్కర్ కంటే ఆయనే పర్మిషన్ ఇచ్చారంటారు. ఇక్కడ లడ్డు కల్తీ జరిగిందంటే ఆ బోలేబాబా కంపెనీకి కూడా పర్మిషన్ వాళ్ళు ఇచ్చారంటారు. నీచంగా మొన్న హెరిటేజ్ మీద కూడా ఎంత దుష్ప్రచారం చేశారు సార్. ఎక్కడైనా కానీ వైసీపీ తీరు ఏంటంటే వెంటనే దొంగదు. అదేదో సినిమాలో బ్రహ్మానందం వెంటనే దొరికిపోయినట్టుగా జులై సినిమాలో మీరు వెంటనే దొరికిపోతున్నారు. అదొకటి మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ సాక్షాత్తు కూటమి ప్రభుత్వం ఒకటే చెప్తుంది, ఎప్పుడైనా కానీ మీరు చేసింది మహాపాపం, మహా అపరాధం, కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం మీరు చేశారు, మీరు జోబులు నింపుకున్నారు. దానిలో భాగంగానే వాళ్ళ రోజున మేము కక్షపూరితంగా కాదు, కొంతమంది వ్యక్తులు కొంతమంది ఈ లడ్డూ పరిణామం తగ్గింది, లడ్డూలో ఏదో లోపం జరుగుతుందని అంటేనే దాన్ని టెస్ట్కు పంపించడం జరిగింది బెంగళూరు. దాని తద్వారా వచ్చిన తర్వాతే ఇట్లాగా సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టు సిట్ విచారణకు ఆదేశించడం, ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. ఇంకా అరెస్ట్ కావాల్సిన వ్యక్తులు 27 మంది ఉన్నారు. దాంట్లో కొంతమంది వైసీపీ నాయకులు కూడా ఉన్నారు. ఇళ్ళలగ్గానే పండగ కాదు సార్. ఇవాళ మీరు నోరేసుకొని పడినంత మాత్రం ఇక్కడతో సమస్య అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. ఇప్పుడు వరకు వచ్చింది ఒక నిమిషం సార్, ఇప్పుడు వరకు వచ్చింది 220 పేజీల నివేదిక మాత్రమే. మొత్తం 600 పేజీల నివేదిక అంటే ఎంతమంది బడా వ్యక్తులు నిన్న కాక మొన్న పెట్టిన సొత్తపూస లాంటి బొమ్మన కరుణాకర్ రెడ్డి వస్తాడో, మేము తప్పు చేసామని ఒప్పుకున్న వైవి సుబ్బారెడ్డి వస్తాడో, ఎంతమంది వచ్చినా కానీ ఆ దేవుడు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి మాత్రం మీ తప్పు చేసిన పాపాలు మాత్రం పోగొట్టుకోలేదు. ఓకే రామ్మోహన్ గారు ఏమంటారు? అంటే చాలా అంశాలు ఉన్నాయి. అయితే ముందుగా చైర్మన్ గారి అంటే ఎవరైతే టీటీడీ చైర్మన్ ఉన్నారో ఆయన కొడుకు వ్యవహారంలో కూడా కొన్ని డ్రగ్స్ అని చెప్పి ఇదంతా కూడా ఇష్యూస్ నడిచాయి. తర్వాత ఆయన ప్రమాణం చేసినప్పటి నుంచి కూడా ఈ జరుగుతూనే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఈ అంశం బయటకు వచ్చింది. చాలా రకాల కోణాల్లో చూడాలి. ఏం చెప్తారు?